నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. సో గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, సెప్టెంబర్ మాసం విశేషంగా వృశ్చిక రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది? చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ వీళ్ళ మీద ఎంతవరకు ఉంటుంది? ఓవరాల్గా ఈ మాసం వీళ్ళ టైం ఎలా నడుస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వృశ్చిక రాశి వారంటేనే నాకు భయం అవుతుంది. ఫస్ట్ పాపం మామూలు పరిస్థితి లేదు వీరిది. కానీ ఈ చంద్రగ్రహణం తర్వాత నిజంగా కొంత ఒక గాలి అనేటువంటిది వీరికి వీచే పరిస్థితి ఉన్నది. బాగా ఉక్కపోతలో ఉన్నారు. మామూలు ఉక్కపోత కాదు, విపరీతమైనటువంటి ఉక్కపోత. కొంత గాలి, ఇప్పుడు ఒక పేపర్ వేసుకుని ఇట్లా ఏ విధంగానైతే గాలి వేస్తుందో ఆ విధంగా వీరికి సెప్టెంబర్ నెలలో ఒక పని, ఒక విషయం లేదా ఒక వ్యక్తి ద్వారా ఒక పని జరుగుతుంది. మనీ రిలేటెడే, అది కూడా మనీ రిలేటెడ్ ఒకటి. రెండవది వర్క్ రిలేటెడ్ ఏదైనా కూడా జరగబోతుందని చెప్పడంలో ఇలాంటి అతిశయోక్తి లేదు. అండ్ మరొక విషయం చూసుకున్నట్టయితే మనకు చిన్నతనమున వాస్తవానికి ఇట్టి వృశ్చిక రాశి వారికి అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. మళ్ళీ ఆఫ్టర్ 35 to 40 క్రాస్ అవుతారో, 39-40 క్రాస్ అవుతారో కొంత బీపీ, షుగర్ అటాక్ అయ్యే పరిస్థితి ఉంటుంది. జాగ్రత్త. మాటలు వాడిగా కఠినముగా ఉండును, మనస్సు మాత్రం సున్నితమైనది అని చెప్పవచ్చును వృశ్చిక రాశి వారికి. చాలా గుప్తం, రహస్యం ఏది బయటికి చెప్పరు. రహస్యవంతులు, సీక్రెట్ మెంటాలిటీ. ఎట్ ద సేమ్ టైం ధైర్యం ఎక్కువ, ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఇంకను స్నేహితులకు ప్రాణం ఇచ్చుటకైనా కూడా వెనకాడరు ఈ వృశ్చిక రాశి వారు. శారీరక మానసిక కష్టాలు ఓర్పుతో సహించుకుంటారు. అలాంటి మనస్తత్వం కలిగి ఉంటారు. ఇంకను చూసుకున్నట్టయితే పరోపకారం చేయడము వీరికి ఎంతో, అంటే పరులకు సహాయం చేసేటువంటి గుణం అధికంగా ఉంటుంది. కొంత మొండి వాదన, కొంత మొండి మాత్రము కనబడుతుంది. మానసికంగా మాత్రం ఎంతో గట్టిగా ఉంటారు, ఉండాలి. ఇది గమనించుకోండి. ఎందుకంటే సిచ్యువేషన్స్ 2022 నుండి అస్సలు బాగాలేదు. అస్సలు అంటే అస్సలు. ఏదో 2024లో ఒక వివాహమో లేదా 2024లో ఏదో ఒక పనో జరిగిందో, ఒక అయిందనుకున్నట్టయితే మళ్ళీ 25లో ఇబ్బంది. డోంట్ వరీ వృశ్చిక రాశి వారు, మీకు నేను చెప్పేటువంటి ఒకే మాట, తీవ్రమైన ఇబ్బందులలో ఉండేటువంటి వారు కానీ, అసలు మాకు ఇబ్బందిగా ఉంది అని అనుకునేటువంటి వారు కానీ, ఒక్కసారి కష్టమైన నా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. మీకు నేను ఖచ్చితంగా అద్భుతమైనటువంటి పరిహారం కానీ, అద్భుతమైనటువంటి సలహా కానీ, అద్భుతమైనటువంటి మాట కానీ నేను మీకు చెప్తాను. ఇది బాగా గమనించుకోండి వృశ్చిక రాశి వారు. ఎందుకంటే నాకు దగ్గర వాళ్ళు చాలామంది ఉన్నారు వృశ్చిక రాశి వారు. వారి బాధ నేను చూస్తూ ఉన్నా. చాలా అంటే చాలా బాధ. ధనపరమైనటువంటి ఇబ్బందులు, డబ్బు మాకు ఎక్కడ పుట్టడం లేదు. మొత్తం ఇట్లా బట్టలు విడినట్టే ఫుల్ టైట్ ఉంది. ఈ సెప్టెంబర్ నెల నుండి 2026 జూన్, జూలై, ఆగస్టు వరకు డబ్బు పరమైనటువంటి ఇబ్బందుల నుండి కొంత విముక్తి కలిగేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. వృశ్చిక రాశి వారు, మీకు ఎలాంటి ఇబ్బందులున్నా, కష్టాలున్నా తప్పకుండా నేను మరలా చెప్తున్నా, ఒకసారి కాంటాక్ట్ కానీ. ఎందుకు అంటే తొందరపడి సూసైడ్ అటెంప్ట్స్, తొందరపడి పిచ్చి పిచ్చి ఆలోచనలు, తొందరపడకండి. ఒకసారి నాతో మాట్లాడండి అంతే. చక్కటి కార్యసిద్ధి కనబడుతుంది. సంపూర్ణ ఆనందం మీకు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నది ఇట్టి సెప్టెంబర్ నెలలో. ఇది బాగా గమనించుకోండి. అదేవిధంగా కుటుంబ సౌఖ్యము,
ధనాదాయము, చక్కటి కీర్తి, పేరు ప్రఖ్యాతలు కూడా రాబోతూ ఉన్నవి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. కానీ ఉద్యోగంలో కూడా చక్కటి రాణింపు, గౌరవ మర్యాదలు పెరగడము, సంఘంలో గొప్ప పేరు రావడము, అదేవిధంగా మహనీయుల కలయిక మీకు ఒక ముక్తి మార్గాన్ని చూపిస్తుంది. మహనీయుల కలయిక, వివాహం కాని వారికి వివాహం, సంతానం కాని వారికి సంతానము, ఇలా కొంత మీ జీవితంలో మార్పు మొదలు కావడానికి ఇది మొదటి అడుగు. 10 అడుగులు ఉన్నాయి. మొదటి అడుగు ఇది వెయ్యబోతున్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. విన్నారా? అంతే. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి గడిచిన 3 సంవత్సరాలు దగ్గర దగ్గర 3 స్థానచలనాలు కావచ్చు. వారు సంవత్సరానికి ఒకటి, 6 నెలలకు ఒకటి, ఇప్పుడు రీసెంట్గా కూడా అయి ఉండాలి నాకు తెలిసి. ఇంటికి రాయి కట్టలేని పరిస్థితులలో కూడా వృశ్చిక రాశి వారు ఉన్నారు అంటే అది నమ్మరు ఎదుటి వారు. మరి వారిని చూస్తే వారి దగ్గర లేవా అన్నట్టుంటుంది పరిస్థితి. మీ దగ్గర వాళ్ళే మిమ్మల్ని ముంచుతారు. బాగా గమనించుకోండి. వృశ్చిక రాశి వారు ఉన్నారో ఈ సెప్టెంబర్ నెలలో 100కు 100% కూడా స్థిరాస్తులలో అద్భుతమైనటువంటి లాభాలు రాబోతున్నాయి. అదేవిధంగా గొప్ప విజయాన్ని మీకు పరిచయం చేయడమా, అవుతుంది అనేటువంటి భరోసా నింపడమా, లేదా అద్భుతమైనటువంటి రాణింప, మీరు పనిచేసేటువంటి ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వృత్తిలో కానీ చక్కటి రాణింపు గోచరిస్తుంది. ఇది మాత్రం నోట్ చేసి పెట్టుకోండి, లాగ్ చేసి పెట్టుకోండి. ఇక పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అంటారు గురుగారు? ముందుగా నేను ఇందాక చెప్పా, జన్మజాతక రీత్యా ఏర్పడేటువంటి లగ్నము, నక్షత్రం ఎన్ని డిగ్రీస్లో ఉంది, గడిచినటువంటి దశ అంతర్దశలు ఏమిటి, అది నడిచే దశ ఏమిటి, ఎక్కడ సూచన ఉన్నది, వీరికి ఏమి ఇబ్బంది కలుగుతుంది, ఇది జన్మజాతకాన్ని చూసుకోవాలి. జన్మజాతకం లేదు అనుకుంటే నేను చెప్తున్నా కదా, మీ ఇంట్లో ఎవరిదైనా ఉండనివ్వండి. మొన్నొకరు సుమారుగా 68 సంవత్సరాలు ఉంటుంది, ఆమెకు ఆరోగ్యం బాగుంటలేదు, ఆమె ఇక్కడ ఉంది, హెల్త్ మన జాతకం లేదు. వాళ్ళ కూతురు మనవరాల దాని నుంచి నేను చూసి చెప్పిన, గడిచిన 40 సంవత్సరాల నుండి విషయాలు నేను చెప్పుకుంటూ వచ్చిన. మీకు 2016 నుండి ఆరోగ్య సమస్యలు స్టార్ట్ అయినవి, మీకు ఒకరు ఈ విధంగా చేశారు, మీకు ఒక గొడవ జరిగింది, భూ సంబంధిత, అవునండి, ఇలా చెప్పుకుంటూ 2025 ఆగస్టు వరకు వచ్చిన. ఇప్పుడు మీరు ఈ పరిహారం చేయండి. చిన్న పరిహారం చెప్పిన, ఆమెకు ఒక మంత్రం ఇచ్చాను, చేసుకుంటుంది తల్లి, అట్లా ఉంటుంది. సో అది పరిస్థితి కనుక వృశ్చిక రాశి వారు ఎవ్వరైనా కూడా వీరికి రెమెడీ అంటే నన్ను కాంటాక్ట్ అవ్వడం, ఇది ఒకటే విషయం చెప్తా. వృశ్చిక రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి ఔషధము అన్నా, అద్భుతమైనటువంటి విషయము అన్నా, ఇది ఒక్కటి నేను చూపిస్తాను. జాజి రాతి మూలిక తావిత్తిది. ఇది ఎంతో విశేషం కలిగినటువంటిది. ఒక 5 మూలికలు ఇందులో చేకూర్చి అద్భుతంగా దత్తాత్రేయ స్వామి యొక్క క్షేత్రంలో జపాలను పొంది ధనపరమైన చెడు ప్రయోగాలు, క్షుద్ర ప్రయోగాలు, అదేవిధంగా చెడు ఇబ్బందులు, మాకు నరఘోష, వాడు మమ్మల్ని అసలు బాధిస్తూ ఉన్నాడు, వాడు మమ్మల్ని అని చూపు మాకు ఇబ్బందిగా ఉంది, దగ్గర వాళ్ళే మాకు ద్రోహం చేస్తున్నారు, నమ్మినటువంటి స్నేహితులే మమ్మల్ని ముంచారు, ఇలాంటి సందర్భాలలో ధనపరమైన, ఆరోగ్యపరమైన, కుటుంబపరమైన, భార్యాభర్తల సమస్యలకు విశేషంగా ఈ జాజిరాతి తావెత్తు అద్భుతంగా పనిచేస్తుంది.
ఇది నడుముకు కానీ మెడలో కానీ చేతికి కానీ వేసుకోవచ్చు. ఇది వేసుకున్నాక 41 నుండి 3 నెలల్లో అద్భుతమైనటువంటి రిజల్ట్ వారికి కనబడుతుంది. వారే చెప్తారు. సో ఓవరాల్గా వృశ్చిక రాశి వారి పరిస్థితి సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ్.